ఫ్రెండ్స్, ఈరోజు మనం డిజిటల్ సమ్ నేర్చుకుందాం. డిజిటల్ సమ్ ఎలా ఉంటుంది? 11 into 12 is equals to 132. నార్మల్గా అయితే మనం ఇక్కడ ఏం చేద్దామంటే, ఇక్కడ 1 + 1 ఎంత? 2. 1 + 1 2 అండ్ 1 + 2 3. 2 into 3 వచ్చేసి 6. దీని డిజిటల్ సమ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి 6 అండ్ రైట్ సైడ్ చూస్తున్నాం 1 + 3 + 2. టోటల్ వచ్చేసి ఎంత? 6. Here left side and right side are both are equal. It is called digital sum. We can identify many of the problems using this digital sum. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. నార్మల్గా మనకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ఆర్ఆర్బిఎస్ఎస్లలో ఈ క్వశ్చన్ అడిగారండి. ఏమని 75% ఆఫ్ 260 + 30% ఆఫ్ 320. నార్మల్గా మనం ఇది చేస్తే చాలా టైం పడుతుంది. బై యూజింగ్ ద డిజిటల్ సమ్ వి గెట్ దిస్ ఆన్సర్ వెరీ ఈజీలీ. ఇప్పుడు నేను చెప్తాను ఎంత ఈజీగా దీన్ని నేర్చుకోవచ్చు. ఇక్కడ 75% ఈ పర్సంటేజ్లన్నీ కన్సిడర్ చేయొద్దండి. నార్మల్గా మనం పర్సంటేజెస్ అన్ని తీసేసి ఆఫ్ అంటే ఇంటూ అన్నట్టు, ఇక్కడ కూడా పర్సంటేజ్ తీసేసి ఆఫ్ అంటే ఇంటూ. ఇక్కడ ఏం చేసాం, డిజిటల్ సమ్ అంటే నార్మల్గా మనకి ఏం తెలుసు, 7 + 5 ఎంత? 13 వస్తుందండి. 7 + 5 12 వస్తుంది. 12ని మళ్ళీ మనం 1 + 2 వేస్తే 3 వస్తుంది. ఇక్కడ 260. 2 + 6 + 0 8 వస్తుంది. 8 వస్తుంది. నెక్స్ట్ 30. 3 + 0 3 వస్తుందండి. 3 + 2 + 0 5 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమైంది, 8 3s 24. 24ని మళ్ళీ 2 + 4 చేస్తే మనకు 6 వస్తుంది. ఇక్కడ 3 5s 15 వస్తుంది. 1 + 5 ఎంత అండి? 6 వస్తుంది. 6 + 6 12. 12ని మళ్ళీ డిజిటల్ సమ్ చేయాలి. 1 + 2 3. ఇక్కడ మనకు ఇది అనేది డిజిటల్ సమ్ 12 వచ్చింది క్వశ్చన్లో ఇచ్చిన దానికి. మనం ఆప్షన్స్లో ఇందులో కూడా ఆప్షన్స్లో కూడా మనం డిజిటల్ సమ్ చేస్తే 3 ఏదైతే వస్తుందో అదో ఆన్సర్ అండి. ఇక్కడ చూద్దాం, ఫస్ట్ ఆప్షన్ది చూద్దాం. డిజిటల్ సమ్ ఆప్షన్ ఏ 3 + 0 + 1 ఎంత అండి? 4 వస్తుంది. సో ఇది కాదు. ఆప్షన్ బి చూద్దాం. 2 + 7 + 1 10 వస్తుంది. 10 అంటే డిజిటల్ సమ్ 1 + 0 అంటే 1 వస్తుంది, అంటే ఇది కాదు. సి చూద్దాం. 2 + 8 + 1 ఎంత వస్తుందండి? ఇది కూడా 11 వస్తుంది. 11 అంటే 1 + 1